ఇశ్రాయేలు మరియు ఫిలిస్తీన్ల సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. రెండు వైపులా సైనికులు నిలబడున్నారు, కానీ ఎవరూ పోరాటానికి ముందుకు రావటంలేదు. అందరి ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఫిలిస్తీన్ల నుండి ఒక పెద్ద యోధుడు బయటికొచ్చాడు. అతనే గొలియత్. అతను చాలా ఎత్తుగా భారమైన కవచం ధరించాడు. అతని గొంతు గట్టిగా మార్మోగుతోంది. అతను ఇలా అన్నాడు, "ఒకరిని పంపండి నాతో పోరాటానికి." ఇది ప్రతిరోజు జరుగుతోంది. ఇశ్రాయేలు సైన్యం భయంతో వెనక్కి తగ్గుతోంది. ఇదిప్పుడు దావీదు వస్తాడు. అతను ఒక గొర్రెల కాపరి తన అన్నలకు ఆహారం ఇవ్వటానికి యుద్ధస్థలానికి వచ్చాడు. అతను గొలియత్ మాటలు వింటాడు. అతనికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతమందున్నారు, ఎందుకు ఎవ్వరూ పోరాడ్డం లేదు అని అనుకుంటాడు. దావీదు తన అన్నలతో మాట్లాడతాడు. వాళ్ళు అతన్ని తక్కువగా చూస్తారు, కాని దావీదు ధైర్యంగా చెప్తాడు, "దేవుడు మనతో ఉన్నాడు, నేను పోరాడుతాను." అతన్ని రాజు సౌలు దగ్గరికి తీసుకెళ్తారు. సౌలు అడుగుతాడు, "నువ్వు చిన్నవాడివి, ఎలా పోరాడగలవు?" దావీదు సమాధానం, "దేవుడు నన్ను కాపాడుతాడు." సౌలు తన కవచమిస్తాడు, కాని దావీదు దాన్ని వేసుకోలేడు. అది భారంగా ఉంటుంది. అతను తీసుకున్నవి ఒక గుళ్ళి, 5 స్మూత్ రాళ్ళు. ఇప్పుడు అతను యుద్ధానికి నడుస్తాడు. గొలియత్ దావీదుని చూసి నవ్వుతాడు. "ఇంత చిన్నవాడివి" అని అవమానిస్తాడు. దావీదు భయపడ్డు. "నేను దేవుని నామంలో వస్తున్నాను" అని చెప్తాడు. అప్పుడు దావీదు గుల్లి తిప్పుతూ రాయి విడిచేస్తాడు. రాయి నేరుగా నుదుటికి తగులుతుంది. గొలియత్ పడిపోతాడు. గొలియత్ పడిపోయిన వెంటనే ఫిలిస్తీన్లు భయపడి పారిపోతారు. ఇశ్రాయేల్ సైన్యం ధైర్యంగా ముందుకు వెళ్తుంది. వాళ్ళు విజయం సాధిస్తారు. మీ బలం కాదు, మీ విశ్వాసమే మీ విజయానికి కారణం. దేవుని మీద నమ్మకం ఉంటే అసాధ్యమనేది ఉండదు. ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయడం మర్చిపోకండి.